ఎక్స్ట్రీమ్లీ సారీ టు డిసప్పాయింట్. అంటే ఇప్పుడు ఏదో ఉనికిపోతున్నాను మంచం కింద కూర్చొని ఏడుస్తున్నాను అని అందరూ వాట్ ఎవర్ ద మీడియా స్పెక్యులేటింగ్ వాళ్ళందరికీ చిన్న డిసప్పాయింట్మెంట్గా ఉండొచ్చు వీడియో. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లెయిన్ ద హోల్ కాన్సెప్ట్. ఇప్పుడు నేను ఆల్మోస్ట్ ఒక 1 year బ్యాక్ ఏదో ట్వీట్స్ పెట్టాను అనే ఎలిగేషన్. ఆ ట్వీట్స్ ఎవరో మనోభావాలు దెబ్బతిన్నాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే 1 year బ్యాక్ పెట్టిన ట్వీట్స్ 4 డిఫరెంట్ ప్లేసెస్లో 4 డిఫరెంట్ జ్యూరిస్డిక్షన్స్లో 4కి ఒకే 3-4 రోజుల వ్యవధిలో వాళ్ళ మనోభావాలు దెబ్బతిన్నాయి. వాళ్ళు ఆ పరంగా కంప్లైంట్ ఇవ్వడం, కేసులు పెట్టడం జరిగింది. ఇక్కడ పాయింట్ 1, ఎవరి మీద అయితే నేను పెట్టానని వాళ్ళు చెప్తున్నారో వాళ్ళకి లేదు, ఎవరో థర్డ్ పార్టీ, అసలు సంబంధం లేనివాడు. సో ఆ కాంటెక్స్ట్లో అసలు ఈ కేసు ఎలాగా, ఈ సెక్షన్స్ ఎలా వర్తిస్తాయి అనేది అప్పుడు ఆబ్వియస్గా నాకు వచ్చే అనుమానం కానీ, నాకు కానీ నా మనుషులు కానీ, ఇది ఒక పర్సిక్యూషన్ చేయటానికి ఒక పద్ధతి ప్రకారం ఉన్న అలౌబుల్ లాస్ని వాడుతున్నారా? సో ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, నాకు ఒక నోటీస్ వచ్చింది, నేను ఒక రిప్లై ఇచ్చాను, ఫలానా చోట ఫలానా తారీఖు నేను వస్తాను. అప్పటికి నాకు జరుగుతున్న పని ఒక ఆన్గోయింగ్ స్కెడ్యూల్ ఉంది కాబట్టి, నాకు ఫిలిం వర్క్ ఉంది కాబట్టి అవ్వలేదు. అండ్ ఇట్ ఈస్ వేరే ప్రొడ్యూసర్కి చేస్తాను, ఆ ప్రొడ్యూసర్కి నష్టం వస్తుంది కాబట్టి నేను మళ్ళీ టైం అడిగాను. ఇదేంటి కేసు, ఇదేం అర్జెంట్ కేసు అంటే 1 year తర్వాత ట్వీట్ చూసిన అతనికి 1 weekలో అన్నీ అయిపోవాలనేది ఏమన్నా మీనింగ్ ఉంటుంది అసలు దానికి? సో విచ్ బేసిక్లీ మీన్స్ ఇట్ ఈస్ బీయింగ్ డన్ ఫర్ పర్పసెస్ అదర్ దెన్ ద అర్జెన్సీ ఆఫ్ ద కేస్. ఇప్పుడు అర్జెన్సీ ఆఫ్ ద కేస్ అంటే మీరు మర్డర్లు గేడర్లు ఇన్ని జరిగి సంవత్సరాలు తీసుకుని ఏదో ఒక ట్వీట్ పెట్టిన ఎలిగేషన్ మీద హుటాహుటిని మీరు అక్కడి నుంచి పోలీసులు వచ్చేసి ఇలా చేసి అలా చేసి. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చారు లేదో కూడా నాకు సరిగ్గా తెలియదు, ఎందుకంటే దే డింట్ సే ఇట్ ఇన్ సో మెనీ వర్డ్స్. నేను మీడియాలో కూడా ఎక్కడ చూడలేదు ఆ విషయం, అంత మీడియా స్పెక్యులేషన్ తప్పిస్తే అది నేను చూడలేదు. బట్ ఇందాక నేను చెప్పిన కారణాల మూలన కోయిన్సిడెంటల్గా వేరే వాళ్ళు అన్ని చోట్ల నుంచి వచ్చేస్తున్నారు అది ఇది అన్నప్పుడు ఐ డోంట్ వాంట్ నా టైం వేస్ట్, నా వర్క్ వేస్ట్, నా వర్క్ ప్రెషర్ ఉన్నదాని మూలన I wanted to take the assistance of the judiciary because that is the final say in a democratic system కాబట్టి. సో అది దానికోసం దిస్ ఈజ్ వాట్ హ్యాపెండ్. ఇక ఆర్జీవి ఉన్నాడు కదా, ఓ బ్రహ్మాండమైన డైరెక్టర్, ఒక ఆర్జీవి డైరెక్టర్ని అతనికి రమ్మన్నారు పోలీసులు. రామ్ గోపాల్ వర్మ రక్త చరిత్ర భయపడుతున్నాడు ఏంటి? రక్త చరిత్ర సినిమాలు తీసేసి భయపడుతున్నాడు ఏంటంటే, ఎవడు కూడా మేకపోతు గంభీరం అంటారు, అంతేనా? అంటే ఫిల్మ్ మీదే ఉంటది గంభీరం, అంతే. నిజ జీవితంలో ఉండదు కదా, నిజ జీవితంలో ఎందుకు ఉంటది? వెళ్తాడమో అని భయం వేసేసింది ఖచ్చితంగా. నోటీస్ తీసుకునేటప్పుడు చూసాను నేను, ఆ ఫోటో కూడా చూసారా? నోటీస్ తీసుకునేటప్పుడు ఏమో నవ్వుకుంటాడు, మరి విచారణ పోయేదానికి ఎందుకు భయము? అంటే నేను ఒకటి చెప్తానండి, నువ్వు కరెక్ట్ గా, నువ్వు గాని నేను ఎవడైనా సరే, ఏ తప్పు చేయకపోతే ఎవడైనా సరే భారతదేశంలో ఒక రాజకీయ వ్యవస్థను కానీ, రాజకీయంలో లోపాలు ఉంటే, ప్రభుత్వంలో లోపాలనైనా ఏలెత్తి చూపొచ్చు ఒక పౌరుడిగా. నువ్వు ఎంతవరకు చూపించాలనేది ఒక లైన్, ఒక బార్డర్ ఉంటుంది. బార్డర్ క్రాస్ చేసినావంటే నువ్వు దేనికైనా సిద్ధంగా ఉండాలి. అది దమ్ము ధైర్యం. బార్డర్ క్రాస్ చేసినావంటే అవతల ఏమన్నా కానీ పోయినా ఒక రోజే, ఉన్నా ఒక రోజే అన్నిట్టు ముందుకు పోవాలి. అట్లా లేకుండా నువ్వు ముందుకు పోయి ఏదో జగనన్న చెప్పినాడు, ఆ లంగాగాడి చెప్పినాడు, ఈ అవులేగాడి చెప్పినాడు అని చెప్పి నీ ఇష్టానుసారంగా మాట్లాడి, నీ ఇష్టానుసారంగా సినిమాలు తీసి తెచ్చే ఇట్లా ఏడుచ్చాయి బతుకులు. మరి నువ్వు విచారణకు పోలేనోడు నీకు ఎందుకయ్యా అంత పొగడం? అంటే 3rd degree పెట్టి కొడతారు మన భయం వేస్తుంది అంటాను. కొడితే కొట్టించుకోయా, నువ్వు చేసిన పనులేంది? అంటే ఏముంది, మార్పింగ్ చేసే ఫోటోలు దానికి మరి కొట్టేస్తారా 3rd degree? మార్పింగ్ అంటే తప్పు కదా? అదంటారా? మార్పింగ్ తప్పు కదా? మార్పింగ్ తప్పే. మరి అది అప్పుడు మా ప్రభుత్వం ఉంది, అందువల్ల ధైర్యంగా చేశాడు. ఇప్పుడు
వర్రా రవీంద్రారెడ్డి అని ఒకడు ఉంటాడు మా అవును. పార్టీలోనే. ఉమ్, కోయా ప్రవీణ్ గారు డిఐజీ గారు ఉన్నారు కర్నూలు రేంజ్. అవును. మరి ఏ విధంగా రాబట్టినారు నిజాలు? ఓ కరెక్టే. యలహంక ప్యాలెస్ లో ఉండేటువంటి కంప్యూటర్ లో ఉండే డేటాను కూడా వర్రా రవీంద్రారెడ్డి చెప్పినాడు. ఉమ్, ట్రీట్మెంట్ అట్టుంటది. ఓకే. పోయేటప్పుడు ఏమో లోపలికి బాగానే పోతారు, ఉమ్, వచ్చేటప్పుడు ఏమో నడసాలంటే ఒక బరువు ఉండదు. మరి వాళ్ళు ఏం ట్రీట్మెంట్ చేస్తున్నారో ఏమో అర్థం కాదు. ఉమ్, పోయేటప్పుడు ఏం బాగున్నది, వచ్చేటప్పుడు నడిచేదానికి బరువుగా ఉండదు. బరువుగా ఉంటది. అంటే వర్ర రవీంద్ర రెడ్డి నువ్వు చెప్తే నాకు జ్ఞాపకం వచ్చింది. అతను ఏమంటాడంటే నాది ఎవరో ఇచ్చి తీసుకున్నాడు, నాది కాదు, నేను పెట్టలేదు అంటాడు. నేను పెట్టలేదు పోస్టింగ్లు, ఎవరో పెట్టేశారు, హ్యాక్ చేసేసారు. హ్యాక్ చేశాను. ఆ. మరి హ్యాక్ చేసి ఏం నిద్రపోతా ఉన్నా? ఆ, హ్యాక్ చేసి ఏం నిద్రపోతా ఉన్నాడా అంట? అది మరి డిపార్ట్మెంట్ కి ఇవ్వాలి కదా నువ్వు. అవును. నాది హ్యాక్ అయింది, ఉమ్, నా దాంట్లో నుంచి ఇటువంటి పోస్టులు వస్తున్నాయి, నేను పెట్టినట్టు కాదు ఇవి, ఉమ్, మా పార్టీకి మాకు డ్యామేజ్ జరుగుతుంది ఉమ్, అని చెప్పు. అది ఆ. అది చెప్తే బాగుంటది. భయం మరి లేదా? అప్పుడే చెప్పలా. భయపడిపోతున్నాడు. ఆ. ఆ, ఇన్ని ఎందుకులే, మేము కడుపు చించుకుంటే మా కాళ్ళ మీద పడతాం. ఇక శివరాజు ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఉన్నాడు కదా, అవును. ఆయనకి వృషణాలు ఉన్నాయి కదా, టెస్టికల్స్ ఉమ్, కొద్దిగా నొప్పిగా ఉందని పరిపేశారు. ఉమ్. పోలీసులు సస్పెండ్ చేస్తాడు ఏంటిది? మరి వృషణాలు మా నొప్పిగా ఉంటే- పార్టీలో మాకు అవన్నీ తెలియదు, మేము అవన్నీ నేను పెద్దగా పట్టించుకోను. ఎందుకంటే జనరల్ గా పార్టీ లైన్ ఎవడైతే దాటుతాడో నేను వాడితో పెద్దగా మాట్లాడను, వాడి గురించి నేను పట్టించుకోను. ఉమ్, అంతే. పాపం వృషణ- ఎప్పుడైతే ఉమ్, మనం పార్టీ లైన్ దాటినామో ఉమ్, నాకు వాడికి సంబంధం అవ్వదు. ఓకే. నువ్వు పార్టీ బార్డర్ లో ఉండి పార్టీ ఏ లైన్ అయితే ఇచ్చిందో ఆ లైన్ లోపలనే ఉన్నావా, ఉమ్, నీకేదైనా ఇబ్బంది అయితే నేను మాడతా, ఉమ్, నీకేదైనా ఇబ్బంది అయితే నేను వచ్చా, ఉమ్, నీకేదన్నా ఇది కావాలన్నా చేస్తా. అవును. నువ్వు వన్స్ నువ్వు దాటినావా ఉమ్, నేను పట్టించుకునే పనే లేదు, వినలేదు. వాళ్ళు అవసరమే లేదు, నేను వాళ్ళ గురించి కూడా మాట్లాడు. మాట్లాడండి. ఇక సింహరాజు అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి గారు ఇక అస్తమానం జగనన్న దత్తపుత్రుడు అంటే ఎలక్షన్ ముందు ఓకే, ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా దత్తపుత్రుడు అన్నారు. తప్పు కదా, అదే ఆశ్చర్యంగా ఉంది. అంతైనా తప్పు కదా. ఇప్పుడు ఆయన ఒక డిప్యూటీ సీఎం గా ఉన్నాడు, అవును. ఏ విధంగా ఆయన ఇచ్చిన హామీలు, ఆయన తీసుకున్నటువంటి పార్లమెంట్ స్థానాలు 2, శాసనసభ అసెంబ్లీ స్థానాలు బ్రహ్మాండంగా గెలిచినాడు. 100% స్ట్రైక్ రేటు, ఏం దాంట్లో డౌటే లేదు. మేము పార్టీలేకి అదే నువ్వు ఎట్ట గెలుచావు చూచాము, నువ్వేం చేస్తావు చూచాము అని చెప్పి అన్నటువంటి మన పార్టీ వాళ్ళే అసెంబ్లీ గేట్ గడ దాకా నేను అని చెప్పి ఒక ఆమె శబ్దం చేసింది. అవును. ఆ శబ్దం చేసినాం ఎట్టపోయిందో కంటి కనపడలా. ఇట్లాంటివన్నీ ఇంకా గడ్డి తినే మాటలు మాట్లాడుకుంటాం, ఒకరోజు తగ్గించుకుంటే చాలా మంచిగా ఉంటుందని నా అభిప్రాయం. ఇంకా నేను ఈ ఎలక్షన్ అయిన వెంటనే కూటమి ప్రభుత్వం వచ్చిన అంబటి రాంబాబు భయపడిపోతాడు, ఇంక బయట కనపడాలనుకున్నా నేను. ఆ ప్రతిదానికి వచ్చేస్తున్నాడు సింహరాజు. వచ్చాడు. చాలా ఆశ్చర్యంగా ఉంది ఏంటని. ఎక్కడో మన లోకేష్ మీద కూడా పెద్ద రిపోర్ట్లు ఇచ్చేసాడు. ఏమిస్తే ఏమవుతుంది, ఈయన రిపోర్ట్ ఇవ్వరా, ఈయన రిపోర్ట్లు కూడా భయంకరంగా ఇచ్చారు. ఇచ్చే మూల కూర్చొని పెట్టినారు కదా. ఇప్పుడు మనం మంత్రిగా ఉన్నప్పుడు మనం పెరిగి కట్ల కట్టిన పని ఏదన్నా ఒక మంచి పని చెప్పమని చెప్పు మా అంబటి రాంబాబుని. నేను ఎన్నిసార్లు చెప్పుంటాను, జాగ్రత్తగా పని చేసుకో, జాగ్రత్తగా ఉండు నా మాట విన్నారా? ఈరోజు ఏమైంది, అసలు అంబటి రాంబాబు టికెట్ అయ్యిద్ది అని చెప్పిన ఇచ్చినారు, ఏమైనాడు, ఎత్తిపోలా, ఓడిపోయాడు. కానీ అంత ధైర్యంగా వచ్చేసి మాట్లాడుతున్నాడు, అదే ఆశ్చర్యంగా ఉంది. ఏదోటి మాట్లాడుతుంటాడు. తీర్చారు బయటికి అన్ని. నాకు తెలిసి కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం కన్నా అధికారంలో కన్నా ఉంటే చట్టానికి మేమేం భయపడే వాళ్ళం కాదు. మా వైసీపీ పార్టీలో ఉండేటువంటి వాళ్ళు రాజారెడ్డి రాజ్యాంగం అమలు చేసి గతంలో ఎవడైతే మా పార్టీని విమర్శించి మా పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడి మా పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టి ఉంటాడో వాళ్ళందరినీ సిఐడి కేసులు పెట్టి లోపల మొత్తం ఇప్పటికే. కానీ కూటమి ప్రభుత్వం అట్ట కాదు కదా, చట్టము న్యాయం అంటారు వీళ్ళు. మాదట్టు ఉండదు, మాదంతా రాజారెడ్డి రాజ్యాంగం, వీళ్ళది భారత రాజ్యాంగం. అది కథ.